గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా బీజేపీ ఆమోదించిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయన వెనుక రాజీనామా వెనుక ఉద్దేశాలు, ఆయన ఆ పరిస్థితికి దారితీసిన కారణాలు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకు బీజేపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది? కొన్ని బాధలు ఉండే 11 ఇయర్స్ నుంచి మేము మా ఒక కళ ఉండే, నాలాంటి ఎంతోమంది కార్యకర్తలు కళ ఉండే. ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ మేము తీసుకొని వస్తామని చాలామంది కార్యకర్తలు కలలు కన్నారు. కానీ దురదృష్టం 14లో ఫెయిల్ అయినారు, 18లో ఫెయిల్ అయినారు, 23లో కూడా ఫెయిల్ అయినారు. కానీ ఈ ఫెయిల్యూర్ గురించి మేము చాలాసారి అధికారులకి చెప్పినాము. అసలు మనం ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది, మన కార్యకర్తల్ని మనం లేపితే చాలా బాగుంటుంది, సీనియర్ని మనం లేపితే చాలా బాగుంటుంది, సీనియర్లకి మనం అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని చాలాసార్లు చెప్పినాం. కానీ మా మాటలకి కానీ మాకు కానీ టోటల్గా పక్కా పెట్టినారు. 11 ఇయర్స్ 3 సార్లు ఎమ్మెల్యే 11 ఏళ్ళు పనిచేసిన పార్టీకి రాజీనామా చేసిపోతూ ఈ పార్టీకో దండం అంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంత వరకు రావాల్సిన వరకు ఎందుకు వచ్చింది అన్నట్టు? ఇవాళ ఈ పార్టీ నా పార్టీని అనుకుంటాను. ఇది నా ఇల్లు. నా ఇల్లులో తప్పు జరిగితే ఇది తప్పు జరుగుతుంది అని చెప్పే అధికారం అందరికీ ఉంటుంది. అందుకోసం నేనేమన్నా అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి మంచి సమయం ఉన్నది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ 8 మంది ఎంపీస్ ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, 3 ఎమ్మెల్సీ ఉన్నారు. దాంట్లో ఎవరికైనా మీరు ఇవ్వండి, లేకపోతే మా బండి సంజయ్ అన్న గారికి ఇవ్వండి ప్రెసిడెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్లా రాదు మేము చూస్తామని కూడా మేము చెప్పినాము. కేంద్ర అధికారులు కూడా చెప్పినాము, రాష్ట్ర అధికారులు కూడా చెప్తే అసలు మా మాటనే వినరండి. అసలు ఎందుకు? అసలు మేము ఎక్కడున్నాం? 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మేము ఎక్కడున్నాం? ఎవరికి చెప్పాలి మా బాధలు? మా కార్యకర్తల బాధలు ఎవరికి చెప్పాలి? అసలు ఆ సీనియర్ కార్యకర్తలు ప్రాణం ఇచ్చినారండి బీజేపీకి, సమయం ఇచ్చినారు, లైఫ్ ఇచ్చినారు. వాళ్ళ బాధలు అసలు ఎవరు చెప్పాలి? ఎవరంతా వాళ్ళు బిజీ ఉన్నారండి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు బిజీ ఉన్నారు. కానీ ఆ కార్యకర్తలు డైరెక్ట్ నాతో అటాచ్ ఉంటారు, ఆ సీనియర్లు డైరెక్ట్ నాతో అటాచ్ ఉంటారు. ఇవాళ ఎంతమంది బీజేపీలో చేరుకున్నారు చెప్పండి? కొత్త వేరే పార్టీ ఇడిచి రిక్స్ తీసుకొని బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళ గతి ఏమైంది? మళ్ళా పాపం హుషారున్న వాళ్ళు మళ్ళా సెట్ అయిపోయినారు, వేరే పార్టీలో వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళు కుంగ్లీ సస్తున్నారు బీజేపీలో. బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సస్తున్నారు బీజేపీలో వచ్చి. అసలు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళలేను అట్లా వాళ్ళు ఇరికిపోయినారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? ఇవాళ కేంద్ర అమిత్ షా గారు కానీ, మా నడ్డా గారు కానీ ఎన్నోసారి తెలంగాణలో వచ్చి మంచి బేరగా సభలు చేస్తారు, మంచి సందేశం ఇచ్చి వెళ్తారు, ఒక బూస్టింగ్ కార్యకర్తలకి ఒక ఎనర్జీ ఇచ్చి వెళ్తారు. కానీ మళ్ళీ మా వాళ్ళు ఏం చేస్తారు? దానికి మళ్ళీ ఫ్రిడ్జ్లో ప్యాక్ చేస్తారు, కార్యకర్తలు జోష్ని ఫ్రిడ్జ్లో ప్యాక్ చేస్తారు. అందుకోసం ఇవాళ మాకు ఒక ఫైటర్ కావాలి. రామచందర్ అన్న గారికి ప్రెజెంట్ చేసినారు, మంచి వ్యక్తి. నేను చాలా ఇయర్స్ నుంచి రామచంద్రరావు గారికి చూస్తున్నాను. ఒక ఎలిగేషన్ లేని అట్లాంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి రైటర్. కానీ మాకు ఫైటర్ కావాలి. ఓకే, రామచంద్ర అన్న గారు ఇప్పుడు నేను ఒక ఫైటర్ అని ఆయన ముందుకు వెళ్తుండు. ఇంకా 3 ఎలక్షన్ వస్తున్నాయి, ఒక బై ఎలక్షను, మళ్ళీ సర్పంచ్ ఎలక్షను, మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షను. దాంట్లో ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది రామచంద్రన్న గారు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే రామచంద్రన్న గారు ఎంత పని చేయాలంటే అంత ఆయన పని చేయలేడు. ఎందుకంటే ఆయనకే పని చేయనియరు, కొంతమంది ఉన్నారు. రామచంద్రన్న కూడా అర్థమైపోతుంది, అరే ఇది నేను ట్రాప్ అయిపోయినా అని ఆయన కూడా అర్థమవుతుంది. అందుకోసం ఈ అన్ని ప్రాబ్లమ్స్ని కేంద్రం వరకు అంటే మా నాయకులు వరకు తీసుకొని పోవాలని నేను ఒక చిన్న ప్రయత్నం చేసినాను, అంతే. ఎవరు ఇట్లా పని చేయకుండా పార్టీలో ఎనికి గుంజే వాళ్ళు ఎవరై ఉంటారు? ఇప్పుడు పేరు చెప్తే బాగుంటుంది. ఆల్రెడీ నా పైన ఇంత పెద్ద ఫైల్ తయారు చేసుకొని ఢిల్లీకి పంపించినారు. రాజాసింగ్ ఇప్పుడు ఈ మాట్లాడిండు, రాజాసింగ్ ఇది చేసిండు, రాజాసింగ్ అది చేసిండు అని చెవు కోరికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక పని, ఢిల్లీ పోవాలి, ప్రతిసారి నా ఫైల్ని సబ్మిట్ చేయాలి, రావాలి. అట్లా ఇప్పుడు వాళ్ళతో నేను పెట్టుకోవాలని నా మనసులో కూడా లేదు. ఇవాళ నేను ఇండిపెండెంట్, నా కాన్స్టిట్యున్సీ ప్రజా సేవ చేసుకుంటున్నా. ఎంతవరకు నేను అక్కడిక్కడ స్టేట్లో పోయి ధర్మ ప్రచారం చేసుకుంటున్నా. నా తెలంగాణలో కూడా ఎంతవరకు అయితే అంతవరకు ధర్మ ప్రచారం చేసుకోవాలి అనుకుంటున్నా. మిగతా
ఆ లిటికేషన్లో పడాలని నాకైతే మనసులో లేదు. ఎవరి గురించి కూడా కామెంట్ చేయాలని లేదు నాకు. ఒకవైపు జాతీయ పార్టీని పొగుడుతుంటారు, అక్కడ పెద్దలతోటి చేసే కార్యక్రమాలను మెచ్చుకుంటుంటారు. ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని మాత్రం తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తారు. గతంలో కూడా చాలా విమర్శలు చేశారు. అసలు కారణం ఏంది? అంత ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులు ఎవరు? నా కర్తవ్యం అండి. ఇప్పుడు మా పెద్దలు ఇవాళ భారతదేశం సేఫ్ ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే. ఇవాళ హిందూ ధర్మం సేఫ్ ఉందంటే అది బీజేపీ వల్లనే. అయోధ్యలో రాముడి గుడి కట్టాలని చాలామంది అంటే 500 ఇయర్స్ వెయిట్ చేసినారు. అయోధ్యలో భవ్యమైన రాముడి కట్టాలి, మేము చూడాలి. అది ఎవరి వల్ల అయింది? కాంగ్రెస్ వల్ల కాలేదు, ఏ పార్టీ వల్ల కాలేదు, అది బీజేపీ వల్లనే అయింది. నెక్స్ట్ కాశీ మథురాల్లో కూడా భవ్యమైన చాలా బ్రహ్మాండమైన ఒక గుడి కడతారు, అది కూడా బీజేపీ వల్లనే. ఆ ప్రచారకగా నేను చేస్తాను 100%. నేను బీజేపీలో ఉండకపోని, కానీ మోదీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి, యోగి గారికి ఒక ప్రచారకులుగా నేను పనిచేస్తా పక్కా. ఇది బీజేపీకి పొగడిది కాదు, అది నా కర్తవ్యం. ఆ కర్తవ్యం నేను భరిస్తాను, నేను ముందుకు తీసుకొని వెళ్తాను. మిగతా కొంతమంది ఉన్నారండి, కొంతమంది వల్ల బీజేపీకి నష్టం జరిగింది. ఇప్పుడు వాళ్ళ గురించి చర్చ చేస్తే నాకే ఇబ్బంది. మళ్ళీ మీ ఛానల్ కటింగ్ తీసుకొని పోయి మళ్ళీ సబ్మిట్ చేస్తారు. రాజసింగ్ చూడండి మా గురించి ఇట్లా మాట్లాడండి. ఓకే, ఇవాళ లేకపోతే రేపు నేను కేంద్రంకి అంటే మా నాయకులకి, ఢిల్లీ నాయకులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఐబీ రిపోర్ట్ తెప్పియండి. అసలు తెలంగాణలో ఏమి జరుగుతుంది, అసలు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రానికి ఆ తెలంగాణలో కూర్చున్న నాయకులు మనసులో ఉందా లేదా, ఎక్కడ నష్టం జరుగుతుంది, బ్యాక్డోర్ నుంచి ఎవరితో కలుస్తున్నారు, ఒక్కసారి ఐబీ రిపోర్ట్ తెప్పిస్తే రాజాసింగ్ కరెక్టా లేదా మా నాయకులకు తెలిసిపోతుంది. మీరు రాజీనామా చేయవద్దని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కానీ ఇతర నేతలు కానీ ఎవరు మీతో మాట్లాడలేదా? రాజీనామా చేయొద్దు, కొద్దిసేపు ఆగమనని. మా సంజయ్ అన్న నాతో మాట్లాడిండు స్టేట్ ఆఫీస్లోనే, అభయ్ పాటిల్ గారు మాట్లాడిండు. కానీ నేను వాళ్ళకి చెప్పిన, సంజయ్ భాయ్ చాలా అయిపోయింది, 11 years సంజయ్ భాయ్, 11 years వరకు నేను పోరాడుతున్నా, బయట శత్రులతో కాదు మన పార్టీ వాళ్ళతోనే. నేను చాలాసార్లు అన్నా, అయ్యా 190 నియోజకవర్గం ఉన్నాయి, 180 నియోజకవర్గంలో మీ ఎనర్జీ ఖర్చు చేయండి, అక్కడ గవర్నమెంట్ తీసుకున్న అంటే అక్కడ ఎమ్మెల్యే గెలవడానికి మీరు ప్రయత్నం చేయండి. కానీ చేయరు. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెడతారు? రాజాసింగ్కే ఇబ్బంది పెడతారు, ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఇబ్బంది పెడతారు, ఆయన జిల్లాలోనే ఇబ్బంది పెడతారు. నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిన, అరే భయ్ నాకెందుకు ఇబ్బంది పెడతారు, నాకు ఇబ్బంది పెడితే మీకు లాభం ఏమున్నది, కానీ వినరు. అదే నా నియోజకవర్గంకి డిస్టర్బ్, నా జిల్లాకి డిస్టర్బ్. గతంలో కూడా చాలా జరిగింది. ఫస్ట్ టైం ఈ 23 ఎన్నికల్లో అప్పు తీసుకొని ఎలక్షన్ కొట్టలాడినా. ఫస్ట్ టైం నా లైఫ్లో ఎప్పుడు కూడా అప్పు తీసుకోలే. ఫస్ట్ టైం అప్పు తీసుకొని ఎలక్షన్ కొట్టలాడినా. ఇప్పుడు అప్పు తీరాలంటే నా ఇల్లు అమ్మాలి, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి, ఆ పరిస్థితి వచ్చింది. ఓకే, అది నా పర్సనల్ ఇష్యూ అనుకోండి. కానీ ఇవాళ నేను మా నాయకులకి, ఢిల్లీ నాయకులకి ఇవాళ లేకపోతే రేపు పక్కా నేను కలుస్తాను. ఇక్కడ జరిగిన కొన్ని తప్పుల గురించి వాళ్ళు ముందు పెడతాను. ఒకవేళ వాళ్ళకి అర్థమైతే రాజసింగ్ బీజేపీలో రా అంటే పోతాను, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండిపోతాను. మీరు రాజీనామా చేసే ముందు ఆలోచించారా? అసలు మీరు రాజీనామా ఆమోదిస్తారని మీరు అనుకున్నారా? అంతా నేను అనుకోలేదు. ఎందుకంటే నేను రాజీనామా ఇచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలు నాకు పిలిచి అసలు ఏంది బై మ్యాటర్, ఎందుకు ఇచ్చినావు రాజీనామా, ఇది అడుగుతారని అనుకున్నా. లేకపోతే ఇప్పుడు సునీల్ బన్సల్ గారు ఉన్నారు, కనీసం ఆయనైనా పిలిచి, అంటే ఆయననే కదా ఇన్ఛార్జ్, కనీసం ఆయనైనా నాకు పిలిచి అసలు ఏంది మ్యాటర్, ఎందుకు ఇస్తున్నారు రిజైన్, ఆయనైనా మాట్లాడతారు అనుకున్నా. కానీ ఎవరు మాట్లాడలేదు, డైరెక్ట్ యాక్సెప్ట్ చేసుకున్నారు వాళ్ళు. మీరు అంటే రాష్ట్ర పార్టీలో కొంతమందిని పాత ఇనుప సామాన్లతో పోల్చారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు కొంత కిషన్ రెడ్డికి మీకు కూడా గ్యాప్ వచ్చింది, అది ఎక్కడ వచ్చింది అసలు? ఇప్పుడు నేను మీకు ముందే అన్నా, ఇప్పుడు మనం పాత సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడితే ఇష్యూ వేరే విధంగా వెళ్తుంది. మళ్ళీ ఇదే మీ టీవీ కటింగ్, మీ ఛానల్ కటింగ్ తీసుకొని పోయి మళ్ళీ ఎంత ఆల్రెడీ పేపర్ బంచ్ ఢిల్లీలో తయారు చేసుకున్నారు, పెట్టుకున్నారు. మళ్ళీ మీ కటింగ్ కూడా ఒక సీడీ కూడా, మీ పెన్ డ్రైవ్ కూడా అక్కడ తయారు చేసి పెట్టుకుంటారు. ఆ సబ్జెక్ట్ మనం ఇడిస్తే బాగుంటుంది. మీ రాజీనామా తర్వాత ఈ దాదాపు 1 month అవుతుంది, ఇంకా పూర్తి కాలేదు కానీ 1 month అటు ఇటుగా అవుతుంది. ఈ టైంలో అమిత్ షా నుండి మీకు కాల్ వచ్చింది, మీరు ఈ పార్టీలో కొనసాగాలని కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందా? అమిత్ షా గారు ఎవ్వరు కూడా ఫోన్ చెయ్యరండి. ఆయన చాలా పెద్ద వ్యక్తి, చాలా బిజీ వ్యక్తి.
ఇవాళ భారతదేశ లా అండ్ ఆర్డర్ని చూడాలి, ఆ టెర్రరిస్ట్ని చూడాలి, ఆ నక్సలిజంని చూడాలి, దాంట్లోనే అమిత్ షా గారు చాలా బిజీ ఉంటారు. అట్లాంటి బిజీ వ్యక్తి నాకెందుకు ఫోన్ చేస్తారు, నాకెందుకు మెసేజ్ చేస్తారు? నేను అంత పెద్ద వ్యక్తి నేను కానండి. ఒక మీడియా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో కొన్ని వార్తలు జరిగినాయి, కానీ ఆ వార్తలు ఫేక్. నేను ఆ మీడియా మిత్రులు కూడా నిన్న కూడా రిక్వెస్ట్ చేసిన, అట్లాంటి ఫేక్ వార్తలు మీరు నడిపిస్తున్నారు, కానీ అదే మీ ఫేక్ వార్తల్ని మా వాళ్ళు ఒక బేస్గా తయారు చేసి ఢిల్లీ పెద్దోళ్ళకి పంపిస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా మెసేజ్ ఢిల్లీ పెద్దోళ్ళకి ఇస్తున్నారంటే, చూడండి రాజాసింగ్ ఈ విధంగా మీడియాకి లీక్లు ఇస్తుండు, ఆయన ఫేవరబుల్గా న్యూస్ నడిపిస్తుండు, అమిత్ షా గారు ఫోన్ చేస్తున్నారు, నాకు వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు, ఈ విధంగా రాజాసింగ్ చాలా పెద్ద వ్యక్తిగా ఆయన ఇట్లా న్యూస్ నడుపుతుండని వాళ్ళు మొత్తము అప్డేట్ చేసినారు ఢిల్లీ పెద్దోళ్ళకి. అప్పుడే కదా నాది రిజైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇది టోటల్ ఫేక్. ఇది ఇప్పుడు కూడా అంటే 11 years అయింది. ఈ 11 yearsలో ఎప్పుడు కూడా అమిత్ షా గారు నాకు ఫోన్ కానీ నాకు మెసేజ్ కానీ ఎప్పుడు కూడా ఇయ్యలే. అమిత్ షా గారు ఎప్పుడైనా ఏదైనా పెద్ద కార్యక్రమంకి బీజేపీ ప్రచారంకి తెలంగాణ వస్తే ఎయిర్పోర్ట్ కాడనే కలిసి ఒక జస్ట్ 5 to 10 seconds, సార్ నమస్కారం, సార్ ఇట్లా ఇష్యూ ఉన్నది, సార్ మీతో కలవాలి, పక్కా నేను ఢిల్లీ పిలుస్తా, అంతే. మిగతా ఆయన దగ్గర టైం ఉండదు, ఎందుకంటే చాలా బిజీ వ్యక్తి, అంతే. ఆయనతోని మీ రాజీనామాకు ఒక్కరోజు ముందు అమిత్ షా మీకు కలిశారు, మీరు మాట్లాడారు, అసలు ఏం మాట్లాడారు, అప్పుడు ఏం చెప్పాడు మీకు? ఇప్పుడు బేగంపేట్ ఎయిర్పోర్ట్ అంటే నిజామాబాద్లో మా ధర్మపురి అరవింద్ గారు నానా స్టాచ్యూ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉండే. యాక్చువల్లీ నేను కూడా నిజామాబాద్ వెళ్ళాలనుకున్నాను, కానీ సడన్గా మాకు స్టేట్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఎవరు కూడా నిజామాబాద్ వెళ్ళొద్దు, మొత్తము టీం ఇక్కడనే ఉండాలి, అమిత్ షా గారికి రిసీవింగ్కి బేగంపేట్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలని ఆదేశం వచ్చిన తర్వాత మేమందరం కూడా బేగంపేట్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయినాము. అక్కడనే అందరితో కలిసి అమిత్ షా గారు మా దగ్గర వస్తే కూడా, సార్ నమస్తే సార్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది సార్, మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, నేను మీతో కలవాలి సార్ అంటే, ఓకే నేను అంత తొందరగానే ఢిల్లీ పిలుస్తా అని ఇంతే మాట అన్నాడు అమిత్ షా గారు. మీరు ఈ మధ్య కాలంలో మళ్ళీ బీజేపీలోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, కొంతమంది స్టేట్ ఆఫీస్కి పంపించి రాష్ట్ర అధ్యక్షునికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి, అందులో వాస్తవం ఉందా? అది టోటల్ ఫేక్ న్యూస్ అండి అది. ఎందుకంటే మా కాన్స్టెన్సీ కార్యకర్తలు, కన్వీనరు, కార్పొరేటర్స్కి రామచంద్రరావు గారు జిల్లా మీటింగ్ గురించి పిలిచినారు. అది నేను దాని తర్వాత అప్డేట్ తీసుకుని అసలు ఏంది కథ అని తెలుసుకున్నాను. ఆ మీటింగ్ గురించి పిలిచినారు, కానీ కొంతమంది మీడియా మిత్రులు ఏంటంటే రాజాసింగ్ ఒక బృందం పంపిస్తుండు, రాజాసింగ్ మళ్ళీ బీజేపీలో చేరడానికి రిక్వెస్ట్ చేస్తున్నాడు, అట్లాంటి కొన్ని న్యూస్ జరిగింది. అట్లాంటి ఏమీ లేదు. రాజాసింగ్ బీజేపీలో ఎప్పుడు చేరుకుంటారు? ఢిల్లీ పెద్దలు ఎవరికైనా, అంటే మా సునీల్ బన్సల్ గారు ఉన్నారు ఆల్రెడీ ఇన్ఛార్జు, ఎవరైనా నాతో మాట్లాడితే నా బాధ ఫస్ట్ చెప్తా, తెలంగాణలో జరిగిన తప్పుల గురించి చెప్తా. ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయితే గుడ్, లేకపోతే ఎట్లయినా ఉంటాం. మీ వెనుక కొంత రేవంత్ రెడ్డి ఉండి రాష్ట్ర బీజేపీ నేతల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తారన్న ఆరోపణలు కూడా మీ మీద వస్తున్నాయి, ఇందులో వాస్తవం ఎంత ఉంది? నిజంగా మీ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కానీ మా చంద్రశేఖర్ రావు గారు కానీ నా వెనుక ఉంటే ఇమ్మీడియట్గా నేను ఆ పార్టీ వెళ్ళిపోయేది. వాళ్ళు నా వెనుక ఉండి వాళ్ళు నాకు ఇట్లాంటి పనులు చేపిస్తున్నారంటే వాళ్ళకి ఏం లాభం, మా బీజేపీకి ఏం నష్టం? ఎవరికి లాభం లేదు, ఎవరికి నష్టం లేదు. నష్టం అయితే నాకే, చాలామంది కార్యకర్తలకి నష్టం. ఇది నష్టం జరిగింది. వాళ్ళు ఓకే మా వాళ్ళు షర్ట్ కొద్ది ఇట్లా చేసుకుంటున్నారు, రాజాసింగ్కి పంపించేసినామని, కానీ ఇవాళ కాదు, రేపు మీకెంత నష్టం జరిగింది, కొన్ని క్షేత్రంలో మన పార్టీకి ఎంత నష్టం జరిగింది ఇవాళ లేకపోతే రేపు మీకు తెలుస్తుంది. కానీ నాకి రేవంత్ రెడ్డి గారికి, నాకి కేసీఆర్ గారికి ఎట్లాంటి కూడా సంబంధం లేదు. ఆయన మా ముఖ్యమంత్రి, ఒక స్టేట్కి ముఖ్యమంత్రి. నేను దాదాపు ఒక 4 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు టైం అడుగుతున్నా, ఆయన పిఏ ఆయన ఓఎస్డీకి ఫోన్ చేస్తున్నా. ఎందుకు? నా డెవలప్మెంట్ కొన్ని చాలా ఆగిపోయింది, జీరో బడ్జెట్, దాని గురించే టైం అడిగితే ఆయన ఓఎస్డీ ఫోన్ లేపుతలేడు, టైం ఇస్తలేడు. నా వెనక ఎక్కడ రేవంత్ రెడ్డి ఉంటారు చెప్పండి? ఇప్పుడు గోశాలను అంటే మీ గోరక్షణ కోసం మీరు నిత్యం పోరాడుతూ ఉంటారు, నిత్యం కొట్లాడుతూ ఉంటారు. ఆ గోరక్షణ కోసం ఆయన గోశాల నిర్మాణం చేస్తున్నాడు, దీన్ని ఏ విధంగా చూస్తారు? చాలా మంచి డిసిషన్ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. అంటే మోడల్ గౌశాలలో ఆయన ఇప్పుతున్నారు. మోడల్ గౌశాలలో చాలా గుడ్ డిసిషన్. కానీ గౌరక్షణ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన తెలంగాణలో
వేల సంఖ్యలో ఆవులు ఎద్దులు దొడలని చంపి ఇక్కడ నుంచి మాంసం వేరే వేరే స్టేట్లో వేరే వేరే కంట్రీకి సప్లై చేస్తున్నారు. ఒకవేళ మొత్తం ఆవులు తెలంగాణ నుంచి ఖతం అయిపోతే మళ్ళీ మీరు గోశాల పెట్టే లాభం ఏముంటుంది? అందుకోసం గోశాల ఎంబడి గోరక్షణ గురించి కూడా కొంత ఒక టాస్క్ ఫోర్స్, ఎస్పెషల్ ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేస్తే చాలా బాగుంటుంది. మిస్డ్ కాల్ ఇస్తే రాజాసింగ్ మళ్ళీ మా పార్టీలోకి వస్తాడు అని అరవింద్, మీ ఎంపీ అరవింద్ మాట్లాడాడు. మిస్డ్ కాల్ ఇచ్చే ఉద్దేశం మీకుందా? కనీసం మా ధర్మపురి అరవింద్ గారు నా గురించి మాట్లాడిండు, ఆయనకి ధన్యవాదము. మిగతా వాళ్ళైతే పాపం భయపడి కూర్చున్నారు. అరవింద్ గారు ఒక మాట అన్నారు, రాజాసింగ్కి సస్పెండ్ చేయలేదు, ఆయన రిజైన్ ఇచ్చిండు. ఎప్పుడైనా మిస్డ్ కాల్ ఇస్తే రాజాసింగ్ మళ్ళీ పార్టీకి వస్తాడు. 100% ఐ రెడీ టు బీజేపీ. కానీ బీజేపీలో వచ్చే ముందు నా బాధలు చెప్పిన తర్వాతనే నేను బీజేపీలో వస్తాను. హైదరాబాద్ నుండి మీ పార్టీ నుండి పోటీ చేసిన మాధవీలత గోషమహల్ నియోజకవర్గం మీద కన్నేసినట్టుంది. ఆమె రాజసింగ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మాధవి గారు ఒక పెద్ద లీడర్ అండి. హైదరాబాద్ పార్లమెంట్కి అయినా పోటీ చేసినారు. అప్పుడు కూడా మా ఆల్ కార్యకర్తలకి ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క బూత్లో బీజేపీకి ఓటు పడేలాగా ఒక మీటింగ్ చేసుకొనే మేము అన్ని కార్యకర్తలకి ఆదేశం ఇచ్చినాము. మిగతా పార్టీ నుంచి నాకు ఆదేశం వచ్చింది, మీరు ఆ పార్లమెంట్లో పోయి ప్రచారం చేయాలని. అక్కడక్కడ మేము పోయి ప్రచారం చేసినాము. ఇక్కడ కూడా బీజేపీకి ఓటు పడడానికి మేము కూడా మొత్తం ప్రయత్నం చేసాము. ఎందుకంటే ఇక్కడ దాదాపు 65% ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు హైదరాబాద్ పార్లమెంట్లో, మిగతా హిందువులు ఉంటారు. మోదీ గారు కూడా హైదరాబాద్ పార్లమెంట్లో నిలబడితే గెలవరు. మోదీ గారు కూడా అంత ప్రభావం ముస్లిమ్స్ వాళ్ళది ఇక్కడ ఉంటుంది. ఎవరు గెలవరు కూడా. ఓకే, మాధవి గారు నా పైన ఏం కామెంట్ చేస్తారు ఏంది అదైతే నేను చూడలేదు. కానీ ఎప్పుడైనా ఎవరైనా హైదరాబాద్ పార్లమెంట్కి కానీ కాన్స్టిట్యూన్సీ కానీ ఏదైనా క్యాండిడేట్ ఉంటే ప్రతిసారి మేము వాళ్ళకి సపోర్ట్ చేసినాం. సపోర్ట్ చేయలేదు అనే వాళ్ళు కొద్దిగా ఆలోచన చేసుకోవాలి. ఇప్పటివరకు మీతో మాట్లాడినటువంటి ఇంటరాక్షన్లు అయితేనేవి మనం చూడొచ్చు. వెనుక ఇంకా ఫ్లవర్ పువ్వు కూడా అట్నే ఉంది. ఇంకా అసలు ఇంత ప్రేమ ఉన్న మీరు, అంటే బీజేపీ మీద ఇంత ప్రేమ ఉన్న మీరు ఎందుకు రాజీనామా చేశారు? ఒకవేళ నేషనల్ పార్టీ కానీ జాతీయ పెద్దలు ఎవరైనా పిలిస్తే బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇది తీయనికి నాకు బలం లేదు. ఇది నేను తీయను. నేను బీజేపీలో ఉండకపోని, కానీ ఈ పువ్వు ఇట్లనే ఉంటుంది. ఆ రాముడు అట్లనే ఉంటాడు, ఆ భారత్ మాత అట్లనే ఉంటుంది. నేను చెప్పినా కదా, కేంద్రం నుంచి ఎవరైనా, అంటే మా సునీల్ బన్సల్ గారు ఉన్నారు, చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు, ఎవరైనా పోయి మాట్లాడదాం. ఐ రెడీ, మాట్లాడదాం. అసలు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి దాని గురించి చర్చ చేద్దాం. నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ ఎట్లా రావాలి, కొన్ని ప్లాన్స్ మా దగ్గర కూడా ఉంటుంది. మేము గ్రౌండ్ వర్క్లో మేము కూడా పనిచేస్తాము. కార్యకర్తల బాధలు మేము వింటాం, సీనియర్ బాధలు మేము వింటాం. దాని గురించి చర్చ చేద్దాం. నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్లా రాదు చూసుకుందాం. కానీ ఫ్రీడమ్ ఇవ్వండి, ఎంపీలకి ఫ్రీడమ్ ఇవ్వండి, ఎమ్మెల్యేకి ఫ్రీడమ్ ఇవ్వండి, గెలిచిన ఎమ్మెల్సీకి ఫ్రీడమ్ ఇవ్వండి. మేమే అంటే బీజేపీ గవర్నమెంట్ రాదండి. మనం అంటేనే బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు అందరికీ ఫ్రీడమ్ ఇవ్వండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్లా రాదు నేను చూస్తాను. బ్యాక్ డోర్ నుంచి మీటింగ్లు చేస్తే బీజేపీకి నష్టమే, పక్కా నష్టమే. ఇది కేంద్రం ఇవాళ లేకపోతే రేపు తెలుస్తుంది. రాజీనామా చేసిన రాజాసింగ్ దారి ఎటువైపు అంటే ఏం చెప్తారు? రాజాసింగ్ దార్ రెండు దారులండి. నా గోషామహల్ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని నాకు గెలిపించినారు. వాళ్ళు సేవకుడుగా నేను ఉండిపోతాను, డెవలప్మెంట్గా నేను ఉండిపోతాను. సెకండ్, నా ధర్మ ప్రచారం. ఇప్పుడు రాజస్థాన్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ధర్మం గురించి ప్రచారకుగా నేను అక్కడ ప్రచారం చేయడానికి నేను వెళ్తాను. నేను ముందు నుంచి అదే పని చేసినాను, ఇప్పుడు కూడా అదే పని చేస్తాను. ఇది రాజాసింగ్ మనోగతం. రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి స్పందించినటువంటి రాజాసింగ్, ఇంకా నాకు బీజేపీ పైన ప్రేమ ఉంది, బీజేపీ సింబల్ను నా పార్టీ ఆఫీసులోనే తొలగించే ప్రసక్తి లేదు, ధర్మం కోసం ప్రచారం చేస్తాను, జాతీయ నేతలు ఎవరైనా పిలిస్తే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.